హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం. తల్లిదండ్రులకు, విద్య నేర్పినటువంటి గురువుకి శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం వివాహ పొంతన పార్ట్ 3, పార్ట్ 1, పార్ట్ 2 మనం చెప్పాము. ఆ పార్ట్ 2లో చివర మనం చెప్పినటువంటిది ఆ వేద నక్షత్రాలు అనేటటువంటిది చెప్పాం అనమాట. ఈ వేద నక్షత్రాలు వర్షము పొంతనలు అనేటువంటిది ఎన్ని ఉన్నా కూడా ఈ వేద పొంతనలో ఏంటంటే వేద దోషాల్లో షష్టాష్టమ సంబంధాలు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి కొద్దిగా కుటుంబానికి అభివృద్ధి వాతావరణం అనేది కొద్దిగా ఉంటుంది. కాబట్టి ఈ వేధించే నక్షత్రాలను వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. గృహారంభం చేసేటప్పుడు కూడా ఈ వేద నక్షత్రాన్ని వర్జించాలన్నమాట. ఒక నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ నక్షత్రానికి వేదదోషం కలిగించే నక్షత్రం ముందు ముహూర్తం పెట్టరాదు. అది ఉదాహరణకు రోహిణి మనకి, స్వాతి మనకి ఆ వేధించే నక్షత్రాలు అన్నాం కనుక రోహిణిలో ఒక నక్షత్రం ఉంది, స్వాతిలో మనం ముహూర్తం పెట్టేటైతే అది ఆ నక్షత్రంలో ఉన్న గ్రహం అశక్తులు అవుద్ది అనమాట. ఇట్లా నెక్స్ట్ భూత చింతన. వివాహ పొంతన పార్ట్ 3లో భూత చింతన. ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి ఇది ఆకాశ భూతానికి చెందినవి అనమాట. స్త్రీ పురుషుల నక్షత్రం నందు ఒకే భూతమైన ఎడల మంచిది. ఒకరు వాయుభూతం, ఒకరు అగ్నిభూతం అయినా కూడా శుభమే. ఒకరు భూమి భూతం, మరి ఒకరు ఏ భూతమైనానో పర్వాలేదు. భూమి భూతం ఎవరితో అడ్జస్ట్ అవుద్ది. ఒకరు జలభూతం, మరొకరు అగ్నిభూతమైనా అది చాలా అశుభం. ఏ భూతమైనానో మరొకళ్ళు ఆకాశభూతమైనా అది మధ్యమం. అశ్వని మొదలు 5 నక్షత్రాలు పృథ్వీ భూతం, తదుపరి 6 నక్షత్రాలు జలభూతం, తదుపరి 5 నక్షత్రాలు అగ్నిభూతం, తదుపరి 6 నక్షత్రాలు వాయుభూతం, శేషం మిగిలినటువంటి 5 నక్షత్రాలు ఆకాశభూతం. కనుక అంటే పృథ్వీభూతం ఒక 5 నక్షత్రాలు, జలభూతం 6 నక్షత్రాలు, అగ్నిభూతం 5 నక్షత్రాలు, వాయుభూతం 6 నక్షత్రాలు, ఆకాశభూతం 5 నక్షత్రాలు అశ్విని నుంచి అనమాట. సర్వసిద్ధి అనేటటువంటి గ్రంథంలో ఈ భూత విభాగం అనేటటువంటిది 2 నక్షత్రాలు ఒకే భూతం ఒకట ఉత్తమం అని చెప్పి చెప్పారనమాట. ఒకరు అగ్ని, ఒకరు జలభూతమైన అది అధమం. భూత చింతన ఏందో ఉత్తమ, మధ్యమ, అధమ అని చెప్పని సర్వసిద్ధి అభిప్రాయం అనుసరించి కూడా చూడాలి. రజ్జు పొంతన అంటే అంచెరజ్జు తక్కువ దోషం, మధ్యమ రజ్జు అపాయ మరణం అని చెప్పారు. మరణాలు జరగకపోయినా కూడా అది మంచిది కాదు. అయితే జాత చక్రంలో అన్ని బాగుండేటైతే ఈ మధ్యమ రజ్జు అనేటువంటిది దోషం ఉండదు. అంటే మనం లెక్కేసేటప్పుడు ఇక్కడ 3 ఏళ్లు మనం చూసుకుంటాం. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష. కనుక ఇప్పుడు ఏమొచ్చినాయి? అశ్వని, భరణి శుక్రుడు నక్షత్రం వచ్చింది మధ్యలో, కృత్తిక, రోహిణి, మృగశిర కుజుడు నక్షత్రం వచ్చింది, మృగశిర, ఆరుద్ర, పునరుసు, పుష్యమి. అంటే శుక్రుడు, కుజుడు, శని నక్షత్రాలకు మనం వివాహం చేసేటట్టయితే మధ్యమ రజ్జు అని చెప్పని ఇది కొద్దిగా అపాయం అని చెప్పారు. కనుక ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర. కనుక అశ్వని అంటే కేతు నక్షత్రం, రాహు నక్షత్రం. ఇది అంచెరజ్జు అంటాం అనమాట. ఈ అంచెరజ్జు అనేటటువంటిది దోషం తక్కువ, అందువల్ల రజ్జు దోషం లేదు. ఇంకా ఇప్పుడు మనకి అది మంచిది అనమాట. కనుక ఈ 3 చేతి వేళ్లలో ఇప్పుడు నేను లెక్కేసిన లాగా అశ్వని మొదలుకొని లెక్కేసేటట్టయితే స్త్రీ పురుషుల నక్షత్రాలు ఒకే వేలి ఎందు వస్తే వర్జించాలి. మధ్య వేలు వచ్చేటట్టయితే కొద్దిగా ఎక్కువగా దోషం అని చెప్పారు. కాబట్టి అది జాత చక్రంలో ఎన్నో విషయాలు ఉంటే దాన్ని తీసుకోవాలి చెప్పితే వీళ్ళందరికీ అవాయిడ్ చేయాలి. దానివల్ల ఆపద వస్తుంది, దారిద్ర్యం వస్తుంది, కష్ట నష్టాలు కలుగుతాయి అని చెప్పారు అనమాట. ఒక అబ్బాయి పుబ్బా నక్షత్రం, ఆ అబ్బాయి భరణి నక్షత్రం అమ్మాయిని చేసుకున్నాడు, మధ్యమ రజ్జు వచ్చింది. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో చాలా ఆస్తులు ఉన్నా కూడా 3 కోట్లు ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టినా కూడా కొద్దిగా డిఫిషియస్ చూస్తున్నాడు, ప్రాబ్లం చూస్తున్నాడు అనమాట. కనుక ఈ మధ్యమ రజ్జు అనేటటువంటి దాన్ని వీళ్ళంతవరకు ఆపద. పార్శ్వరజ్జు వచ్చేసరికి కొద్దిగా తక్కువ దోషాలు అనేటువంటిది. ఈ రజ్జు పొంతను కూడా విశేషంగా మనం చూడాలి. పార్శ్వరజ్జుని ఏదైనా కొద్దిగా మధ్యంగా స్వీకరించవచ్చు, మిగిలిన విషయాలన్నీ బాగుండేటైతే
అది కొద్దిగా దోషం తక్కువగా మనం పరిగణించాలి. నెక్స్ట్ వయప్పొంతన. ఇదేంటంటే ఈ కాలానికి పెద్ద సూట్ కాదనమాట. స్త్రీ యొక్క వయస్సునకు ఈ యొక్క వయప్పొంతన చూడవలను. 3 రెట్లు అంటే అమ్మాయి వయస్సు కన్నా అబ్బాయి వయస్సు 3 రెట్లు ఎక్కువ ఉన్న వివాహం ఉత్తమం, 2 రెట్లు ఎక్కువ ఉన్న మధ్యమం, సమ వయస్సున్న అద్దమం. ఈ టైపులో మనకు పురుషేశ్వరు చెప్పారు. అంటే ఒక 3 ఏళ్ల అమ్మాయికి 12 ఏళ్ల అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు 3 రెట్లు ఉండేదన్నమాట బాల్య వివాహాలు చేసేటప్పుడు. అట్లాగే 2 రెట్లు అయ్యేటట్టయితే మధ్యం అని చెప్పారు, సమ వయస్సు అయితే అధమం అని చెప్పారు. ఇవాళ వచ్చేసరికి అమ్మాయి 1 సంవత్సరం 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు భర్తది కోరుకోవట్ల. కనుక ఒకప్పుడైతే 20 ఏళ్ళు చాలా ఎక్కువ వయసు అనేటటువంటిది ఉన్నా కూడా పెద్ద పట్టించుకునేవాడు కాదు, ముసలాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాడు బాల్య వివాహాలు. అప్పుడు అందువల్ల కాలానుగుణంగా మారిపోయినాయి. ఏం చెప్పాము, శాస్త్రం ఏం చెప్పారు, క్రమప్రవర్ధమైన అభ్యుదయ సిద్ధమే. రోజువారీ మారే పరిణామాల్లో ఈ యొక్క వయప్పంతన అనేటువంటిది పక్కన పెట్టేసేసి, వాళ్ళు చెప్పింది ఏంటంటే అబ్బాయి వయసు కన్నా అమ్మాయి వయసు ఎక్కువ ఉంటే ఆయుష్ క్షీణం అనేటటువంటిది, సంతాన హాని అనేటటువంటిది కొద్దిగా మంచిది కాదు అని చెప్పారు. స్త్రీ వయస్సు పురుషుని వయసు కంటే ఎక్కువ ఉంటే మనకి ఆయుష్ క్షీణాలు అనేది పెద్దగా మనకు కలగటలేదు. అది సంతానం అనేటటువంటిది, అభివృద్ధి అనేటటువంటిది ఒక్కోసారి ఉండకపోవచ్చు. ఏదైనా మొత్తం మీద నాకు తెలిసి ఒక 3 తెలుసు తమిళనాడులో, వాళ్ళందరూ 100 కోట్ల ఓనర్లే. మీకు రజనీకాంత్ కానీ టెండూల్కర్ కానీ వాళ్ళందరూ భార్యల వయసు ఎక్కువే, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కనుక ఫండమెంటల్స్ అనేటువంటిది ఆ కాలానుగుణంగా కొన్ని అప్లై కావాలన్నమాట. నెక్స్ట్ అష్టకవర్గు పొంతన. ఆచార సంగ్రహ గ్రంథం ఆధారంగా చెప్పుచున్నాను. స్త్రీ జాతకం మందు అష్టకవర్గు నందు ఎక్కువ బిందువులు కలిగినటువంటి రాశి ఏదో, పురుష జాతకం మందు చంద్రుడు ఆ రాశి యందు ఉన్న ఆ వివాహం ఉత్తమం. అట్లనే పురుష జాతకం మందు చంద్రాష్టక వర్గం మందు ఎక్కువ బిందువులు ఉన్నటువంటి రాశి కలిగిందో ఆ రాశి స్త్రీ జాతకం మందు చంద్రుడు ఆ రాశిలో ఉండేడితే ఆ వివాహం ఉత్తమం. అంటే అష్టక వర్గులో చంద్రాష్టక వర్గులో భార్యాభర్తలకి బిందు బలం ఉన్నటువంటి రాశిలో అమ్మాయి గారికి దొరికేటట్టయితే చంద్రుడు ఆ రాశిలో ఉంటే అది ఉత్తమం. అట్లనే అష్టకవర్గం మందు ఒక్కొక్క రాశికి 8 కక్ష్యలు ఉన్నాయి. మొదటి కక్ష్య అధిపతి శని, 2వ కక్ష్య అధిపతి గురువు, 3వ కక్ష్య అధిపతి కుజుడు, 4వ కక్ష్య అధిపతి రవి, 5వది శుక్రుడు, 6వది బుధుడు, 7వది చంద్రుడు, 8వది లగ్న కక్ష్యం అంటాం అన్నమాట. అందువల్ల పురుష జాతక మందు చంద్రాష్టక వర్గం మందు చంద్రుడున్న రాశి నుంచి కక్ష్యాధిపతి అయిన గ్రహం బిందువులు శోధనకు శేషం ఏ ఒక్క రాశి ఎందు ఉన్నదో ఆ రాశి ఎందు స్త్రీ జాతకంలో చంద్రుడు ఉంటే చాలా ఉత్తమం. అట్లనే స్త్రీ జాతకం మందు చంద్రాష్టక వర్గం మందు కక్ష్యాధిపతి అయినటువంటి గ్రహం ఏ ఒక్క రాశి ఎందు ఉన్నదో పురుషుని జాతకం మందు చంద్రస్థితి ఆ రాశి ఎందు ఉన్న అది ఉత్తమం. ఇట్లా అష్టవర్గ పంతంలో కూడా చూడాలి. కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దికి నాలెడ్జ్ పెరిగితే అష్టవర్గ పంతన చూస్తాం అనేది వస్తుంది. నెక్స్ట్ మనప్పొంతన. ఇది 52 పొంతనల్లో అతి ముఖ్యమైనది మనప్పొంతన. స్త్రీ పురుషులకు ఎటువంటి కల్లాకవడం లేని అనురాగం కలిగిన దానిని మనప్పొంతన అంటారు. అన్ని పొంతల కన్నా ఈ పొంతన చాలా శ్రేష్టం. ఇతర పొంతనలు జాతకంలో లేకపోయినను మనప్పొంతన కలిగినడలా వాని బంధం సుఖంగా ఉండను. మనప్పొంతన లేకుండా ఇతర పొంతనలు ఎన్నున్నా కూడా వారి జీవితంలో సుఖం ఉండదు. ఈ తత్వాన్ని బాగా ఆలోచించి వివాహం చేయాలి. మనప్పొంతన అంటే ఈ ప్రేమించడం గానీ అభిమానించడం గానీ, ఆ అమ్మాయిని చూడంగానే ఈ అబ్బాయి చూడగానే ఆ అమ్మాయికి అన్యోన్య కొద్దిగా ఆకర్షణ కనుక వచ్చేటట్టయితే దీన్ని మనప్పొంతన అంటాం. మానసికమైన సానుకూల్యమునందు ఏదైనా విరుద్ధత కలిగిన ఆ వివాహం చేయరాదు. ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడు, ఈ అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, ఈ అబ్బాయి పనికిరాడు, మా అమ్మ మా నాన్నలు గుదిబండలాగే ఈ అబ్బాయిని చేస్తున్నారని చెప్పినటువంటి అమ్మాయికి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు అడగాలి, అమ్మ నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా, ఒక 10 రోజులు టైం తీసుకోవాలి. అడిగి నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా అంటే రేపొద్దున కాంప్లికేషన్లో ఆ అమ్మాయి చెప్పదు, మీ వల్లనే నా జీవితం ఇట్లా అయిందనే పదం వాడదు. అందువల్ల ఈ మానసికమైనటువంటి సానుకూలత అనేటువంటి దానిలో విరుద్ధత కలగకూడదు అనమాట. కలిగితే ఆ వివాహం చేయొద్దని చెప్పారు. వివాహం అనేది లౌకిక యాత్ర కాక జీవితం. యాత్ర యందు చాలా శ్రద్ధించి చేయవలసిన కార్యక్రమం అని ఆచార సంగ్రహం వచనం. తనకు ఏ ఒక్క స్త్రీ యందు నిర్వ్యాజ్యమైన అంటే కళంకరహిత ఆసక్తి ఉన్నదో అతను ఆ స్త్రీని నిర్భయంగా వివాహం చేసుకునవలెను అని
నిర్వ్యాజ్యమైన మనోవృత్త కలవారికి అనుకూలించును. అంటే అది చూడంగానే ఆ అమ్మాయిని ఎప్పుడైతే ఆప్యాయత అందాలు కలిగినాయో దాన్ని అప్పుడు తీసుకోవచ్చు. మృగీయమైన చేదో వికారం పై ఇష్టం కలవారికి ఇది అనుకూలం కాదు. అలాంటి ఆసక్తి గలవారికి సర్వపంతలు ఉన్నను వాటిని త్యజించవలెను. ప్రేమ లేకుండా శారీరకమైనటువంటి కోరికతో ఇష్టపడే వారికి ఎన్ని పొంతలున్నను ఆ వివాహం వైఫల్యమే. ఇంతవరకు చాలా పొంతలు మనం మాట్లాడుకున్నాం. మిగిలిన పంతంలో లోకరీత్యా తెలుసుకుంటున్నాం అనమాట. ఆయము వ్యయము, లాభం ఉన్నదా నష్టం ఉన్నదా. జాత చక్రంలో ధనయోగం ఉంది, ఇది చూడాల్సిన అవసరం లేదు. ఆయం పురుషుడు నక్షత్రం నుండి స్త్రీ నక్షత్రం వైపు లెక్కించి 5తో గుణించి 7తో భాగించిన శేషం 0 వస్తే 7గా తీసుకోవాలి. వ్యయం స్త్రీ జన్మించిన నక్షత్రం నుండి పురుషుడు జన్మించిన నక్షత్రం లెక్కించి 5తో గుణించి 7తో భాగించిన శేషం 0 వస్తే 7 తీసుకోవాలి మనం. ఆయం వ్యయానికన్నా ఎక్కువ ఉన్న ఐశ్వర్యం, వ్యయం ఆయానికన్నా ఎక్కువ ఉన్న ధన నష్టం. రెండో విధానం చెప్పారు మీమాంస. అశ్వని మొదలు పురుష నక్షత్రం వరకు, పురుషుడు యొక్క నక్షత్రం అంటే వరుడు నక్షత్రం వరకు లెక్కించి ఆ సంఖ్యను అశ్వని మొదలు స్త్రీ నక్షత్రం వరకు లెక్కించిన సంఖ్యను కలిపి అందు 13 సంఖ్యను కలపవలను. దాని నుండి 32 తీసివేయవలను. తదుపరి 5తో భాగించి 1 శేషం వచ్చిన పుత్రవృద్ధి, 2 వచ్చిన భార్యాభర్తలకు అపాయం, 3 వచ్చిన ధనపుష్టి, 4 వచ్చిన మహారోగం, 5 శేషం వచ్చిన ఎడల సంపద వర్ధించును. అశ్వని మొదలు స్త్రీ పురుషుల నక్షత్రములు కలపగా 13 కలపగా 32 రాని పక్షమున వాటిని 5తో భాగించి శేషముతో పై చెప్పినటువంటి లక్షణాలు చూడవలను. స్త్రీ పురుషుల నక్షత్రములను అశ్వన్యాదిగా కలిపి ఆ సంఖ్యను 5తో భాగించి 1 శేషమైన పుత్రవృద్ధి, 2 శేషం వచ్చిన అభివృద్ధి, 3 శేషం వచ్చిన ఆపద, 4 శేషం వచ్చిన అతి సమృద్ధి, 5 ఆపద కలుగును. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రములు ఒక వర్గము. స్త్రీ పురుషుల నక్షత్రములు ఇవైన ఎడల చాలా అభివృద్ధి కలుగును. మరలా చెప్తున్నాను, ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఈ ఒక వర్గం ఏంటైతే అభివృద్ధి చెప్పారు. ఇందాక చెప్పిన దానిలో రోహిణి, హస్త, శ్రవణం, స్వాతి, ఆరుద్ర శతభిషంలో ఆరుద్ర, హస్త ఉందన్నమాట. అందువల్ల ఇక్కడ అభివృద్ధి కలుగుద్ది బాగా అని చెప్పారు, ఇది మర్చిపోవద్దు. కృత్తిక, రోహిణి, మృగశిర, మక, పుబ్బ, ఉత్తర, అనురాధ, జ్యేష్ఠ, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర ఇది ఒక వర్గం. దంపతుల నక్షత్రములు పై నక్షత్రములు అయినా కూడా ఐశ్వర్యం. అంటే కృత్తిక, రోహిణి, మృగశిర, మఖ, పుబ్బ, ఉత్తర, అనురాధ, జ్యేష్ఠ, ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర ఈ నక్షత్రాల్లో వచ్చేటట్టయితే వాళ్ళకి అభివృద్ధి ఐశ్వర్యం కలుగుద్ది అని చెప్పారు. అశ్వని, భరణి, పుష్యమి, ఆశ్లేష, చిత్త, స్వాతి, విశాఖ, ఉత్తరాషాఢ, శ్రవణం, రేవతి ఇవి ఒక వర్గం. దంపతుల నక్షత్రాలు వీటిలో వచ్చిన ఎడల చాలా ఖర్చులు, రుణభారం, అప్పులు అవటం, కొంచెం సమస్యలకు గురవటం అనేది చూస్తారన్నమాట. అందువల్ల ఇది 3 వర్గాలు ఇచ్చారు. ఇందులో ఆ ఒక వర్గం మనం బ్యాడ్ చెప్పారు, అది కూడా పరిశీలన చేసుకోవచ్చు. ఇంతవరకు ఇక్కడ వివరించినవన్నీ కూడా పొంతనలు చాలా ఫలప్రధానమైనవి. కొన్ని అత్యల్ప వ్యత్యాసములు కలగవచ్చు. దినపొంతన ఉన్న ఎడల దంపతులకు దీర్ఘాయుష్షు, మహేంద్ర పొంతన ఉన్న ఎడల పుత్ర పౌతులు కలుగుదురు. స్త్రీ దర్గం ఉన్న ఎడల భర్తకు దీర్ఘాయుష్షు, యోని పొంతన ఉన్న ఎడల ఐశ్వర్యం సంభవించును. గణపొంతన ఉన్న ఎడల అన్యోన్య అనురాగం కలుగును. వయపొంతన ఉన్న ఎడల ఐక్యత కలుగును. రాశిని ఆశ్రయించి 4 విధముల పొంతనలు చెప్పినారు. రాశినాథునితోనూ వారి శక్తి వయస్సుతో పొంతనలు వివిధములే. నక్షత్రములను ఆశ్రయించి 16 పొంతనలు చెప్పినారు. అట్లనే 23 పొంతనలు చింతించు మార్గం కూడా చెప్పారు. అందులో కొన్ని ప్రబలమైనటువంటి కొన్ని దుర్బలమైనటువంటి ఉన్నాయి. సర్వార్థ సిద్ధి అనే గ్రంథాల్లో 20 పొంతనలు చెప్పారు. వాటిలో ప్రాబల్యమైనటువంటిది రాశి పొంతన, రాష్ట్రాధిపతి పొంతన, వశ్య పొంతన, మహేంద్ర పొంతన, యోని పొంతన ఈ ప్రబలం బలమైనటువంటి తప్పకుండా చూడాలన్నమాట. సర్వజాతకములందు ఈ పొంతనలు ఉండవలను. పొంతన విషయములందు శుభ పొంతన ఉన్న ఎడల సుఫలితము, అశుభ పొంతన ఉన్న ఎడల అశుభ ఫలితము కలుగును. కానీ సర్వజాతములందు ఈ 5 పొంతన విషయములకు ప్రాముఖ్యం ఉన్నది. ఆచార సంగ్రహం అనేటటువంటి గ్రంథమందు రాశి పొంతన, రాశినాథుని పొంతన, వశ్య పొంతన, మహేంద్ర పొంతన, గణ పొంతన, యోని పొంతన, దిన పొంతన, స్త్రీ దీర్ఘము ప్రధానంగా చింతించాలని చెప్పబడింది.
మిగిలిన పొంతనలు ప్రతికూలము అనుకూలం అయినను ఏమీ పర్వాలేదు. ఇది ఆచార సంగ్రహ వచనము. మూర్త ఆభరణమునందు పొంతనలు 23 విధాలు చెప్పారు. 1 రాశి పొంతన, 2 రాశ్యాధిపతి పొంతన, 3 మహేంద్ర పొంతన, 4 యోని పొంతన, 5 వశ్య పొంతన. ఈ 5 చాలా ప్రాబల్యం కలవి. సర్వజాతమునందు ఈ 5 పొంతనలు ఉండవలను. ఇది ముహూర్త ఆభరణంలో చెప్పారన్నమాట. మాధవీయం అనేటువంటి గ్రంథంలో 15 పొంతనలు చెప్పారు. మహేంద్ర పొంతన, యోని పొంతన, రాశి పొంతన, రాశ్యాధిపతి పొంతన, దిన పొంతన ఈ 5 ప్రబలములే. బ్రాహ్మణులకు గోత్ర పొంతన, క్షత్రియులకు వర్గ పొంతన చూస్తున్నారు. ఈ అధ్యాయం ముందు వివరించిన 23 పొంతలందు 1 వశ్యం, 2 మహేంద్ర, 3 యోని, 4 రాశి, 5 రాష్ట్రాధిపతి పొంతనలు చాలా ప్రముఖములే అని సర్వ ఆచార్యులు ఒకే మాదిరిగా చెప్పుకున్నారు, అందరూ ఋషీశ్వరులు. అందువల్ల ఈ 5 పొంతనలు జాతక ముందు ఉండవలను. బ్రాహ్మణులకు గోత్ర పొంతన, క్షత్రియులకు వైశ్యులకు శూద్రులకు జాతి పొంతన విశేషంగా చూడవలని అని చెప్పారు. కనుక మనం కొద్దిగా సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నందువల్ల 3 పార్ట్లుగా డివైడ్ చేశాం అనమాట. పార్ట్ వివాహ పొంతన, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ 3 పరిశీలన చేసి వీటిలో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం ఎక్కువ. ఈ పొంతనల కంటే కూడా ముఖ్యమైనదంటే లగ్నాధిపతి శుభుడై బలవంతుడై శుభక్షేత్రం ముందుండి శుభగ్రహంతో కలిసి శుభగ్రహం చేత చూడబడుతుంటే ఆ జాతకుడికి కొద్దిగా అభివృద్ధి, కొద్దిగా పేరు ప్రఖ్యాతులు, కొద్దిగా మంచి లక్ష్యాలు ఉంటాయి. కుటుంబ స్థానం కొద్దిగా బాగోపోతే మాట్లాడే విధానం కానీ డబ్బులు కానీ కొద్దిగా కుటుంబం సక్రమంగా లేకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి 2వ ఇంటికి ప్రాధాన్యత ఇవ్వాలి. 2వ ఇంటి ఓనరు, 2వ ఇంట్లో ఉన్న గ్రహం, 2వ ఇంటిని చూస్తున్న గ్రహం. అట్లాగే సుఖస్థానాధిపతి, ఆ సుఖస్థానాధిపతి 4 అనమాట. అది దెబ్బతినేటట్టయితే సుఖపడే యోగం తక్కువ ఉంటుంది. అందువల్ల కొద్దిగా జాగ్రత్తలు అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి. సపోజ్ కర్కాటక లగ్నానికి చతుర్థాధిపతి నీచిపెట్టాడు, వాడు వివాహకారకుడు కూడా, సుఖపడే యోగం ఉండదు. వృశ్చిక లగ్నానికి శని చతుర్థాధిపతి మేషంలో నీచిపెట్టాడు 6వ ఇంట్లో, అక్కడ కూడా కాంప్లికేషన్స్ అనేటువంటి ఉంటాయి. కనుక కుటుంబం చూడాలి, సుఖం చూడాలి. నెక్స్ట్ భర్త భావాధిపతి షష్టాష్టమ వేళ పడితే శత్రుక్షేత్రంలో పడేటట్టయితే చంద్రలగ్నాత్ భర్త స్థానాధిపతి 7వ ఇంటి వనరు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. 7 అనేది రహస్యాంగ స్థానం కాబట్టి ఆ 7వ ఇంట్లో ఎవరున్నారు, పాపక్షేత్రం, 7 పాపక్షేత్రమై 7లో పాపగ్రహం ఉంటే మూత్రకృత్య రోగం, కిడ్నీ స్టోన్స్ కానీ కళవిడ పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఘర్షణ పడుతుంటారు. శుభగ్రహాలు ఉంటే సత్వానికి ఆనందంగా అన్యోన్యంగా ఆప్యాయంగా ఉంటారు వారి కలయికలు కూడా. పాపగ్రహం ఉంటే కొట్టుకుంటూ ఉంటారు, లేదా ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా నెక్స్ట్ ఆయుర్బలం అనేటటువంటిది. శుభగ్రహం ఉండేటైతే అష్టమంలో, అష్టమాన్ని శుభగ్రహం చూస్తుంటే పూర్ణాయుష్ అని చెప్తాం. 60 నుంచి 120 పూర్ణాయుష్ అనమాట. అట్లా మనకి జాతక చక్రంలో లగ్నాత్, చంద్రలగ్నాత్, ఆ కుటుంబం, సుఖం, భర్త, మంగళం చూసుకోవాలి. నెక్స్ట్ కుజదోషాలు చూసుకోవాలి. 1, 4, 7, 8, 12లో ఉంటే లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ దాన్ని కుజదోషం అంటాం. తమిళనాడులో శుక్రుడి నుంచి కూడా చూస్తారు, శుక్రుడి నుంచి కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ శాస్త్రం సర్వజనీనమైంది. తమిళనాడుకు ఒక రకంగా మనకు ఒక రకంగా ఏమి ఉండదు అనమాట. మన శుక్రుడు కూడా వివాహకారకుడే కాబట్టి అది 12వ ఇంట్లో ఉంటాం, 2వ ఇంట్లో ఉంటాం తక్కువ దోషం, 4వ ఇంట్లో ఉంటాం అనేటువంటిది దోషం దానికంటే ఎక్కువ, 7వ ఇంట్లో ఉన్నది ఇంకొద్దిగా ఎక్కువ దోషం, 8వ ఇంట్లో ఉన్నది ప్రబల దోషం. అది శత్రుక్షేత్రం అయితే ఇంకా దోషం ఎక్కువ. దశది రన్ అయ్యేటట్టయితే అది చాలా ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట ఈ కుజ దోషాల్లో. నెక్స్ట్ శుక్ర దోషం అనమాట. శుక్రుడు ఉచ్చబడితే భార్యను నెత్తి మీద పెట్టుకుంటాడు, శుక్రుడు సొంత ఇంట్లో ఉండేటైతే భార్యను బాగా చూసుకుంటాడు, శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉంటే ఫ్రెండ్లీగా ఉంటారు, శుక్రుడు శత్రుక్షేత్రాల్లో ఉండేటైతే పాపగ్రహంతో కలిసినా పాపగ్రహం చూడబడుతున్నా ఆనందం నివాయిత ఉండదు. అప్పుడు వాళ్ళు ఏంటంటే డ్యూటీ మైండ్తో ఉండి పెళ్లి ముఖ్యమా డ్యూటీ ముఖ్యమా అంటే డ్యూటీ ముఖ్యం అనగలగారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు కొద్దిగా డ్యూటీ మైండ్తో ఉండి ఇంటికి వచ్చేటప్పటికి ఆలస్యంగా వస్తూ ఆ బెడ్రూమ్లో కలిసరికి ఆలస్యంగా వెళ్తే పోవడానికి టైం లేకుండా కొంత అడ్జస్ట్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఒక డాక్టరు అట్లా లేదంటే ఏంటంటే ఒకళ్ళు ఒక చోట ఉద్యోగం, ఒకళ్ళు ఒక చోట ఉద్యోగం, ఆ ట్రాన్స్ఫర్లు అనేటువంటిది రాక వారానికి ఒకసారి కలుస్తున్నారు భార్యాభర్తలు, అప్పుడు కూడా అడ్జస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఏది శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు చెప్తున్నాను అనమాట. అట్లా కనుక ఇక్కడ ఏంటంటే మనకి కాలానుగుణంగా మనకి వాళ్ళ యొక్క జీవన విధానంలో వాళ్ళకి మంచి అంతమేర వస్తున్నది ఏమిటి అనేది. ఇది కాక మనకి జాతక చక్రంలో పొంతనలే కాకుండా ఇక్కడ మనకి భక్తిభావం అనేటువంటిది ఉన్నదా, పూర్వీకులు అనేటువంటిది ఎన్ని సంవత్సరాలు జీవించారు, ఆయుర్బలాలు అనేటువంటిది జెనెటికల్ క్యారెక్టర్ మనం ఎలా చూస్తున్నామో
అలా చూస్తున్నాం అనమాట. పితృభాగ్యం ఉందా లేదా, తండ్రి లేరు, అప్పుడు అది ఒక మైనస్ పాయింట్ అనమాట. అందువల్ల పితృభాగ్యం ఉందా లేదా అని చెప్పి అన్ని చూసుకోవాలి. కర్కాటకాల్లో సింహాల్లో పాపగ్రహాలు ఏమైనా ఉన్నాయా, దానికి ఏం శాంతి చేయాలి, శుభగ్రహాలు ఉంటే మంచిదే కనుక ఎట్లా చేయాలి ఏంటి అనేది చూసుకొని దాని ప్రకారం చేసేటట్టయితే, అంటే పొంతనే కాకుండా జాతక చక్రం అనేటటువంటిది అమ్మాయిది అబ్బాయిది సపరేట్ చూడాలి. ఎవరి జాతకం అయితే ఎక్కువ బాగున్నదో, ఆ రెండో జాతక చక్రం బాగలేదో, బాగలేని వాళ్ళ ఆరోగ్యం కంటే బాగున్న జాతకంలో ఆరోగ్యంలో వాళ్ళకి బీపీలు షుగర్లు రావడానికి అవకాశం ఉంది, హెల్త్ పాయింట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ ఒక భాగ్య జాతకం అయితే ఇంకోళ్ళ భాగ్యాన్ని జాతకం అయితే వివాహం చేయొచ్చు అన్నాడు, ఒకళ్ళు రోగ జాతకం అయితే ఇంకోళ్ళ ఆరోగ్య జాతక చక్రం అయితే వివాహితం చేయొచ్చు అన్నాడు. ఇద్దరు భాగ్య జాతకాలు అయితే ఇంకా ఆలోచించాల్సిన పని లేదు కదా. అందుకని పొంతంలే కాకుండా పెంపక విధానాలు, భక్తి భావం ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎలా పెంచబడ్డారేంటి, క్యాస్ట్ ఏంటి, బ్రాటప్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి, ఉష్ణక్షేత్రాలు ఏంటి, దేశకాల పరిస్థితులు ఏంటి, అమ్మాయి పెంచబడింది ఎలా ఉంది, ఆ తల్లిదండ్రులకు దూరంగా పెరిగిందా ఒక 10 ఏళ్ళు, అప్పుడు ఏంటంటే ప్రేమలు ఉండవు. అవన్నీ జాగ్రత్తగా కన్సిడరేషన్ తీసుకొని చేసేటట్టయితే శుద్ధ మనుషులై ఆ యొక్క సిద్ధాంతి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టయితే అన్ని సుఫలితాలకు వృద్ధి. మంగళమ్మ శుభం భూయాత్.